హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. ఈ వీడియో వచ్చేసి మా కూర్గ్ ట్రిప్ కోసం అనమాట. డే 1 ఇన్ కూర్గ్. అంటే మొత్తం డే 1లో మేము ఏం చూసాం, ఏ ప్లేసెస్ మేము విజిట్ చేసాం అండ్ ఎలా ట్రావెల్ చేసాం అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఏంటి అన్నది ఎవ్రీ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో నేను స్పెషల్లీ నా కోసం చాలా మెమరబుల్గా ఉండాలి అని అండ్ నేను ఎలా ట్రావెల్ చేశాను అని చాలా పిన్ టు పిన్, షార్ట్ టు షార్ట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నాను, నాకు మంచి మెమరబుల్గా ఉండాలి అని చెప్పి. సో కూర్గ్ ట్రిప్ అయితే నేను మా ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళాను అండ్ ఆల్మోస్ట్ మేమైతే 21 మెంబర్స్ స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్లో కాచిగూడ నుంచి ట్రైన్ ఉందన్నమాట ఈవినింగ్ 7 PM. సో ఈ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్గా మైసూర్ వరకు ఉంటుందన్నమాట. సో కూర్గ్ వెళ్ళాలంటే మైసూర్ ఈజ్ ద నియరెస్ట్ ప్లేస్ టు గో. బెంగళూరు వెళ్తే మనకి లాంగ్ అవుతుంది అంట. సో డైరెక్ట్గా మనం మైసూర్లో అక్కడ దిగేసి అక్కడ నుంచి ఇంకా మాకు ఆల్రెడీ మేము ఒక బస్ బుక్ చేసుకున్నాము అందరినీ పికప్ చేసుకోవడానికి. సో డైరెక్ట్గా బస్ అక్కడికే వచ్చేస్తుంది. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ లెగిచి మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అండ్ మైసూర్లో దిగేసరికి లేట్ అయిపోతుంది ఎందుకంటే ట్రైన్ ఆల్మోస్ట్ 1.5 hour డిలే అని చెప్పారు. సో మేము 9:30కి అక్కడ దిగాల్సింది, అరౌండ్ 10:30 అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా దిగాక అంత ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం ఉంటుందో లేదో అని చెప్పి నేను ఇంకా ట్రైన్లోనే కొంచెం ఎర్లీగా లెగ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో దట్ డే అంతా కూడా కొంచెం ఫ్రెష్గా యాక్టివ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ వే అయితే నాకు చాలా బాగుంది. ఆఫ్టర్ బెంగళూరు తర్వాత మైసూర్ వస్తుందన్నమాట. సో బెంగళూరు తర్వాత నుంచి వే అయితే ఇంకా సూపర్ ఉంది అసలు. మొత్తం అంతా గ్రీనరీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన సైడ్ ఎక్కువ ప్యాడీ క్రాప్స్ ఉంటాయి, బట్ అక్కడ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏమంటే కోకోనట్ ట్రీస్ చాలా ఉన్నాయన్నమాట. ఫుల్ గ్రీనరీ. నాకు మొత్తం వే అంతా కూడా చాలా నచ్చింది. హిల్స్ అండ్ గ్రీనరీ ఉంది. అండ్ ఇక్కడ మన స్టేషన్ అయితే వచ్చేసింది మైసూర్. అండ్ ఇదే మైసూర్ రైల్వే స్టేషన్. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ ట్రిప్ అవుట్ ఆఫ్ మై స్టేట్, అంటే అదర్ స్టేట్స్కి వెళ్ళడం. సో ఆంధ్ర తెలంగాణ తప్ప ఎప్పుడు వేరే స్టేట్కి నేను వెళ్ళలేదు. సో చిన్నప్పుడు ఎప్పుడో చెన్నై వెళ్ళా కానీ బట్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. I'll introduce my friends to you. She's Nikki and he's my colleague. Okay. సో వాళ్ళిద్దరూ నాకు కొలీగ్స్ అనమాట, మహి అండ్ నిక్కీ. సో వాళ్ళు అడిగారు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయవా నీ వీడియోలో అని చెప్పి. సో అలా సరదాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అండ్ ఇదే మైసూర్ సిటీ అనమాట. సో ఆ బస్సెస్, ఆటోస్ చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఇక్కడ మేము బ్రంచ్ చేయడానికి వచ్చాం. ఇది ఆశీర్వాద్ గ్రాండ్ అని చెప్పి ఆన్ ద వే హోటల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి మైసూర్ అండ్ కూర్గ్లో. మేబీ మనం చూస్ చేసుకునే రెస్టారెంట్స్ బట్టి కూడా ఉండొచ్చు. ఇది నేను తింటున్న ఈ ఇడ్లీ వడ 120 రూపీస్. ఎంతో నాకు అసలు ఏంటి ఇంత కాస్ట్ ఉందని తిన్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. సో ఫుడ్ అయితే సూపర్ కాస్ట్ ఉంది ఇక్కడ. అండ్ ఎస్, సో మైసూర్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం కూర్గ్కి. సో మైసూర్ నుంచి కూర్గ్ అరౌండ్ 60 to 80 km అని చెప్పారు. ఎలిఫెంట్ది కూడా అయితే మనం జల్దీ లేట్ చేయకుండా రూమ్లో జల్దీ అయిపోతుంది.
అండ్ ఇది వచ్చేసి లైమ్ వాటర్. అక్కడ మెనూ కార్డ్లో సంథింగ్ ఏదో డిఫరెంట్ నేమ్ ఉన్నది. ఏంటబ్బా ఇది అనుకొని వెరైటీ ఉంది కదా అని ఆర్డర్ చేసుకున్నా. సో తీరా వచ్చాక చూస్తే లైమ్ వాటర్, ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటాం కదా అదే. సో దానికి కూడా ఎంత బిల్ వేసారంటే అరౌండ్ 70 to 80 రూపీస్ వేసారనుకుంటా. వామ్మో, టూ కాస్ట్ ఉంది ఫుడ్ అయితే. అండ్ అంత టేస్టీగా కూడా ఏం లేదు. సో మన ఆంధ్ర ఫుడ్డే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కాక ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మంచిగా చిల్ అవ్వడం, డ్యాన్స్ చేయడం. సో ట్రిప్ అంటేనే అంతే కదా, సో ఎంజాయ్ చేయాలన్నమాట మంచిగా. సో ఇంకా అలా చాలాసేపు డ్యాన్స్ చేసి ఇంకా రిలాక్స్ అయ్యానమాట. ఓకే, కొంచెం ఇప్పుడు సైడ్ వ్యూ కూడా చేద్దాం. అసలు మంచిగా వ్యూస్ చూడడానికే కదా వచ్చింది, చూడకుండా డ్యాన్స్ వేసుకుంటే ఎలా అని చెప్పి. బట్ అయితే డ్యాన్సింగ్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అలా అని నేను అంత మంచి డ్యాన్సర్ని అయితే కాదు. సో నాకు ఉంటుంది లోపల, ఎవరైనా కొంచెం నాకు పుష్ ఇచ్చి కమాన్ అంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాను నాకు వచ్చి రాని స్టెప్స్తో. అండ్ ఇక్కడ మనం అయితే టిబెటన్ గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మైసూర్కి ఇంకా కూర్గ్కి మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి కూర్గ్కి జస్ట్ ఒక 35 km ఉంటుందంట, అంతే. So now here we gonna explore one peaceful and colorful place nearby Coorg anamata. So నేను చెప్పినట్టు ఇది టిబెటన్ గోల్డ్ టెంపుల్ అండ్ ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ నామ్రోలింగ్ మోనెస్ట్రీ అని కూడా అంటారు. సో ఇది కూర్గ్ దగ్గర ఉన్న బయల్కుప్పే అని ఒక చిన్న విలేజ్ అనుకోండి, దాంట్లో ఉంది గోల్డెన్ టెంపుల్. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టిబెటన్ సెటిల్మెంట్స్ ఇన్ సౌత్ ఇండియా. సో ఎంట్రీ చేశాక అట్మాస్ఫియర్ చాలా కామ్ అండ్ స్పిరిచువల్గా ఉంటుంది. సో అవుట్ సైడ్ నుంచి చూస్తే టెంపుల్ సూపర్ కలర్ఫుల్ అండ్ మెజెస్టిక్గా ఉంటుంది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే పార్కింగ్ కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనం లోపల ఎంటర్ అయినాక గేట్ దగ్గర మనకి చిన్న టిబెటన్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ మనం షాప్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా స్నాక్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. Now we are going to Golden Temple. So we just reached here. అంటే ఇంకా ఈ టెంపుల్లోకి అందరికీ ఫ్రీ ఎంట్రీ, దెర్ ఈజ్ నో ఎనీ ఎంట్రన్స్ టికెట్ అలా ఏమీ కూడా. బట్ ఇక్కడైతే సైలెన్స్ మెయింటైన్ చేయాలి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రేయర్స్ టైంలో అంట. అండ్ ఇక్కడ ఏంటంటే యూ కెన్ సీ లిటిల్ మాంక్స్, చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు మాంక్స్ లాగా. సో వీ కెన్ సీ దే ఆర్ చాంటింగ్ అండ్ రీడింగ్ ద బుక్స్. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే ఆ మంత్ర సౌండ్ అనమాట, చాలా పీస్ఫుల్ ఫీల్ ఇస్తుంది. అండ్ యూ విల్ ఆటోమేటికలీ ఫీల్ కామ్ అండ్ రిలాక్స్డ్ అనమాట. అండ్ ఇంకా టెంపుల్ లోపల వాల్స్ అన్నీ కూడా ఫుల్ కలర్ఫుల్ టిబెటింగ్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ అంతా చూస్తే కంప్లీట్లీ టోటల్లీ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్లో గ్రీనరీ అండ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడ కూర్చొని యూ కెన్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే ఇది చాలా మంచి స్పాట్ అని కూడా చెప్తాను. సో నాలాగా ఎవరైనా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ పిచ్చున్న వాళ్ళు అయితే ఇంకా అస్సలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ కార్నర్ కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ బెల్ రింగ్ చేసి మనకి ఏమైనా విషెస్ ఉంటే చెప్పుకోవచ్చు అంట. బట్ ఎందుకు ఇప్పుడు ఆ బెల్ కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు, ఎవరిని యూజ్ చేయనీయకుండా.
అండ్ ఇంకా అక్కడ కొన్ని చిన్న చిన్న ప్రేయర్ వీల్స్ కూడా ఏమో ఉన్నాయి. సో అవి రొటేట్ చేసి వీ కెన్ మేక్ అ విష్ ఆర్ వీ కెన్ జస్ట్ ఎంజాయ్ దట్ మూమెంట్ అనమాట. అండ్ ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా స్లిప్పర్స్ బయట పెట్టేసి వెళ్ళాలి. బికాజ్ మనకి మన టెంపుల్ ఎలానో వాళ్ళకి అది అలా. సో స్లిప్పర్స్ ఎలో లేదు, బయటనే పెట్టేసి వెళ్ళాలి. సో స్లిప్పర్స్కి అయితే అరౌండ్ పెయిర్కి 10 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో ఇప్పుడైతే లెట్స్ గో ఇన్సైడ్ ద టెంపుల్. ఇన్సైడ్లో ఒక హ్యూజ్ హాల్ ఉంటుందన్నమాట, చాలా హ్యూజ్ హాల్. ఇక్కడ మనం ముందు చూసేటప్పుడు వీ కెన్ సీ 3 మ్యాసివ్ గోల్డెన్ స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ స్టాచ్యూస్ని వీళ్ళు ముగ్గురిని ఏమంటారంటే, అందులో ఒకరు బుద్ధ, ఇంకొకరు పద్మసంభవ, ఇంకొకరు అమత్యాస్ అంట. అండ్ ఇక్కడ సైజ్ చూసారా ఎంత ఉందో, అరౌండ్ 60 ఫీట్ హైట్ ఉన్నాయంట అవి. సో ఇంకా అవంతా కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా గోల్డెన్ టెంపుల్ అనే పిలుస్తామంట. అండ్ ఇక్కడ ఈ ఆర్ట్స్ చూసారా వాల్స్కి, ఎంత బాగుంది కదా. కంప్లీట్ మనకి ఆ టిబెటన్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మంచి టిబెటన్ అండ్ నేపాల్ వైబ్స్ లాగా వచ్చాయి. నాకైతే చాలా మూవీగా ఏదో ఫ్యాంటసీలో లీవ్ చేస్తున్నట్టు అనిపించింది కొంచెం సేపు. నేను ఆ ఇన్సైడ్ ఆ హాల్లో ఆ టెంపుల్లో ఉన్నంతసేపు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఆ విలేజ్ బయలకుప్ప అని చెప్పాను కదా, అక్కడ చాలామంది టిబెటన్ రిఫ్యూజీస్ కూడా ఉంటారంట. అండ్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ వి సీ దే ఆర్ వెరీ పీస్ఫుల్, హంబల్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ అనమాట. సో కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నేను పక్క నుండి అబ్జర్వ్ చేశాను. సో దే ఆర్ వెరీ హంబల్. సో ఆ సౌండ్స్ విన్నారు కదా, అది అక్కడ సమ్ ఆఫ్టర్నూన్ ప్రేయర్ అనుకుంటాను. అండ్ ఆ సౌండ్స్ వింటుంటే చాలా నాకు గూస్ బంప్స్లా వచ్చేసింది. అండ్ ఇంకా ఏరియాలో అయితే ఫుల్గా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అ టెంపుల్, ఇట్స్ అ ఓల్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ సే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ యాజ్ ఎ టోల్డ్ ఇక్కడ ఎంట్రీ ఫ్రీ ఏముండదు, ఫీజు కూడా ఏముండదు. సో ఇఫ్ యూ కమ్ విత్ ఫ్యామిలీ ఆర్ కిడ్స్ దే విల్ లవ్ ఇట్. చిన్నపిల్లలకి కల్చర్ గురించి చెప్పడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సో ఫ్రెండ్స్తో వచ్చి ఫొటోస్ తీసుకోవడం, చిల్ అవడానికి కూడా బెస్ట్. అండ్ టెంపుల్ అరౌండ్ క్లీన్లీనెస్ అండ్ డిసిప్లైన్ బాగా మెయింటైన్ చేస్తారు. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై ద పీస్ఫుల్ వైబ్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ కూర్గ్, డోంట్ మిస్ దిస్ ప్లేస్. అండ్ ఇంకా బయటకు వచ్చాక కూడా మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ టిబెటన్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా ప్రేయర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా డ్రీమ్ క్యాచర్స్, బుద్ధిస్ట్ బెల్స్, చైనా ఐడల్స్, ఆల్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి. సో అన్నీ కూడా తీసుకోవచ్చు. సో దాట్స్ అబౌట్ ద గోల్డెన్ టెంపుల్. అండ్ ఇక్కడ మా గోల్డెన్ టెంపుల్ విజిట్ అయిపోయింది కదా, మేము ఇంకా వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ ప్లేస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎలిఫెంట్ క్యాంపింగ్ అనమాట, మడకేరి. సో అక్కడికి వెళ్తున్నాం.
సో చూసేయండి. అండ్ ఇంకా ఇది ఆల్ ద వే అనమాట. చాలా క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వీడియోలో ఎగ్జాక్ట్గా వచ్చిందో రాలేదో తెలియదు కానీ బట్ వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంది. కంప్లీట్ ఫాగ్ కూడా ఉంది. ఈవినింగ్ అవుతుంది అయినా కూడా ఇంకా ఫాగ్ ఉంది అక్కడక్కడ. అండ్ ఇంకా ఆ హౌసెస్ కూడా సో ఓల్డ్ కర్ణాటకన్ హౌసెస్ మోడల్స్ ఎలా ఉంటాయో కూడా ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కూడా అలానే ఉన్నాయి. ఇంకా వాళ్ళు అది ఫాలో చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. నాకన్నా ముందు వచ్చారు కదా మీరు. ఎస్ ఆ ఎలిఫెంట్కి చూసిన ఒకటే కొమ్ము ఉంది. సో మనమైతే వచ్చేసాం దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి. ఇది కూర్గ్కి చాలా క్లోజ్లో ఉంది అండ్ ఇంకా నేచర్తో ఫుల్గా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మీరు చూసినట్టయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇఫ్ యూ లవ్ యానిమల్స్ ఎస్పెషల్లీ ఎలిఫెంట్స్ దిస్ ఈజ్ ఫర్ యూ. సో చూసారా, జూమ్ చేసి చూస్తే అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో మనం అక్కడ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే రివర్ క్రాస్ చేయాలన్నమాట. వీ కెన్ టేక్ ఐదర్ ఆ బోట్ రైడ్ ఆర్ ఆ వాక్ అనమాట. సో బోట్ రైడ్ తీసుకుంటే రైడ్కి పర్ పర్సన్ 300 చెప్పారనుకుంటాను. జస్ట్ ఒక 3 to 5 minutesలో ఆపోజిట్ సైడ్ మనకి రీచ్ చేస్తారు. బట్ ఓకే, మాకు ఇలా వాక్ చేసుకొని వెళ్దాం. ఇలా వాటర్ రివర్ మధ్యలో నుంచి వెళ్ళాలి కదా, కొంచెం బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి సో మేమైతే బై వాకే చూస్ చేసుకొని వెళ్ళాం. సో నేను ఇక్కడ షూట్ చేయలేదు కానీ వాక్ చేసుకొని అటు నుంచి ఇటు రావడం చాలా పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మేము అప్పుడు వెళ్ళింది ఏంటంటే లాంగ్ వీకెండ్ అనమాట వచ్చింది మాకు. ఫ్రైడే, సాటర్డే, సండే కలిసి వచ్చింది. సో అది ఫ్రైడే రోజు అనమాట. సో అలాగే అందరికీ కూడా లాంగ్ వీకెండ్ కదా, అందరూ కూడా వచ్చినట్టున్నారు. సో ప్లేస్ అయితే చాలా రష్గా ఉంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. సో ఎస్, ఇందాక చెప్పినట్టు పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ లోపల చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తారు. అండ్ నౌ హియర్ యూ కెన్ సీ ద ఎలిఫెంట్స్ అనమాట. ఈ ఎలిఫెంట్స్ చాలా కామ్ అండ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ ద రెస్పాండ్ టు కమాండ్ ఫ్రమ్ కేర్ టేకర్స్ అనమాట. చాలా మంచిగా వింటున్నాయి వాళ్ళ కమెంట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని చూస్తే నాకైతే మంచిగా హార్ట్ మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ఎలిఫెంట్స్. వాటిని మంచిగా మనం ఫీడ్ చేయొచ్చు, బ్రష్ కూడా చేయించవచ్చు అంట, ఈవెన్ బాత్ కూడా చేయించవచ్చు అంట. బట్ మేమైతే అంత ఛాన్స్ తీసుకోలేదు. అండ్ చాలామంది అయితే ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఇంతకు ముందు లాగ్స్ మోయడానికి, ఐ మీన్ పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదా, అవన్నీ మోయడానికి యూజ్ చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడైతే అవన్నీ హ్యాపీగా రిటైర్డ్ అయిపోయి రిలాక్స్డ్గా అండ్ ఇంకా హ్యాపీగా లీవ్ చేస్తున్నాయంట. అండ్ ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఎలిఫెంట్స్
యూ కెన్ సీ బర్డ్స్, బటర్ఫ్లైస్ అండ్ స్మాల్ వైల్డ్ లైఫ్ టు. అండ్ ఈ క్యాంప్ అరౌండ్ అంతా కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుంది విత్ రివర్ వ్యూ అండ్ కూల్ బ్రీజ్. అండ్ అయితే న్యాచురల్ ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది హెవెన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూస్తే అక్కడ వాటర్ సైడ్లో కూర్చొని మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎకో కాటేజెస్ కూడా ఉన్నాయి, బట్ అక్కడ మనం స్టే చేయాలంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అండ్ యాజ్ ఎ మెన్షన్ బోటింగ్ కూడా ఉంది, మంచిగా బోటింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఫన్ యాక్టివిటీ అవుతుంది విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. అండ్ ఇదైతే ఎంట్రీ ఫీజు వచ్చేసి అరౌండ్ 50 to 100 బిట్వీన్ ఉంది. సో బోట్ ప్రైస్ అయితే సపరేట్. అండ్ ఇంకా మేమైతే అయిపోయింది క్యాంపింగ్ అంతా మంచిగా చూసేసి అండ్ వీఆర్ రిటర్న్ బ్యాక్ టు అవర్ స్టే అనమాట. అండ్ ఆన్ ద వే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ కూడా తినేసాం. సో ఆ రెస్టారెంట్లో షూట్ చేసిందే ఆ జెల్లీ ఫిష్ అనమాట. అండ్ నా డే 1 ఇన్ కూర్గ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్గా అయింది. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అటాచ్ చేస్తున్నాను, చూసేయండి.